హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో జ్యూసీ స్పైసీ చికెన్ ఎలా చేయాలో చూపించాను. ఇది వేసేవి తక్కువ ఇంగ్రీడియంట్సే, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. బగారా రైస్లోకి, వైట్ రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి అబ్బా ఎంత బాగుంటుందో ఈ కర్రీ. దీనికోసం 1/2 kg చికెన్ తీసుకున్నాను నేను. నీట్గా కడుక్కోండి. ఇక్కడ సరిపడ కారం వేసుకోండి, ఉప్పు కూడా వేసుకోండి, అలాగే కొంచెం పసుపు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ పట్టేలాగా ముక్కలకి బాగా కలుపుకోండి. ఇక్కడ నేను ఒక 4 స్పూన్ల పెరుగును వేసుకున్నాను. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ తిక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పెరుగు ఎక్కువ వేస్తే కారం కూడా ఎక్కువే పడుతుందని గుర్తుంచుకోండి. ఇలా బాగా కలుపుకొని ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. 1/2 అవర్ కంపల్సరీ పక్కన పెట్టుకోవాలి. అప్పుడే క్రీమీగా జ్యూసీగా ఉంటుంది చికెన్. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను నేను ఇక్కడ. చికెన్కి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు స్పైసెస్ సాజీరా, ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచి, 1 బగారా ఆకు వేసుకోవాలి. అలాగే ఇలా 2గా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకోండి. అలాగే కట్ చేసిన కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలతో పాటు కొత్తిమీర, పుదీనా ఫ్రై అయ్యి ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. ఇలా ఉప్పు వేసి కలిపి మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాల తర్వాత చూడండి, ఇలా 50% ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో సరిపడా పసుపుని యాడ్ చేసుకోండి. పసుపుని యాడ్ చేసి ఇలా కలిపి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ని వేసుకొని ఈ పోపంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోండి. మంట లో ఫ్లేమ్లో పెట్టండి ఇది కలిపేటప్పుడు. ఇలా బాగా కలుపుకోండి నెమ్మదిగా. ఇలా కలిపి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకొని ఇందులో వాటర్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ చికెన్ని. ఇలా మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉండాలి చికెన్ని, లేదంటే అడుగు పట్టేస్తుంది. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలని గుర్తుంచుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి వాటర్ అంతా సపరేట్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇలా చికెన్ మనము ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పెరుగు వేసి కలుపుకున్నాం కదా. ఇందులో వచ్చే వాటరు ఆ స్పైసెస్తో కలిపి ఉడుకుతుంటే ముక్కకి చాలా బాగా టేస్ట్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ సింపుల్గా. ఇప్పుడు ఇందులో మీ కన్సిస్టెన్సీకి, గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని ఇలా అంతా కలిపేసి మూత పెట్టేసుకొని ముక్క సాఫ్ట్గా అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుకోండి అడుగు పట్టేయకుండా. ఇలా మనకి ఉడికించుకోవాలి. ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది మనకి. చూడండి, ఫైనల్గా మన చికెన్ రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా కర్రీ. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫైనల్గా గరం మసాలా అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని కలిపేసుకొని దింపేసుకోండి. అంతే. బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా చేసేసుకొని స్పైసీగా ఎంజాయ్ చేసుకోండి ఈ కర్రీని. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ అప్లోడ్ చేసే సింపుల్ కర్రీస్, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అలాగే పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీస్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఛానల్కి వెళ్ళి నా రెసిపీస్ చూసి నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.